హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? జై జవాన్ జై కిసాన్. నేను మీ విజయాని. ఈ వీడియో మామిడి కాలువ కింద రైతులు పడే బాధల గురించి అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఇది మామిడి కాలువ కింద చీకల దిబ్బన ఒక కారు పండే పొలాలు. ఇది మామిడి కాలువలో ఉండే రింగ్ పైప్ మోటరు. ఇది మీకైతే మామిడి కాలువలాగా అనిపిస్తుందా, అడవిలాగా కనిపిస్తుందా? అడవి అయితే జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి. కాలువ అయితే మామిడి కాలువ అని అయితే కామెంట్ చేయండి. నేను మామిడి కాలువ లోపలికైతే దిగుతున్నాను. అది మా మోటార్ రింగ్ పైపు. ఎంత పెద్ద మామిడి కాలువలో అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. తరాలు మారుతున్నాయి కానీ రైతుల తలరాతలు అయితే మారట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ మామిడి కాలువ తలరాత అయితే మారట్లేదు. ఆ రింగ్ పైపు మామిడి కాలువలోకి ఎంత దూరం ఉందో చూద్దురు. చూడండి, అది పాకుల ధోరణి కారడవి, చీమల ధోరణి చిట్ట అడవి అని నాకైతే తెలుసు. 25 సంవత్సరాల నుంచి ఈ మామిడి కాలువ కింద వ్యవసాయం అయితే మేము చేస్తున్నాము. మా మామగారు ఇదే బాధలు పడ్డారు. ఒక తరం అయిపోయింది, ఇప్పుడు మేము రెండో తరం. ఈ తరంలో కూడా మా కష్టాలు అయితే, మా తలరైతులు అయితే మారలేదు. ఇది మొత్తం మామిడి కాలువ. ఎంత పెద్ద మామిడి కాలువలో ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి. ఈ మామిడి కాలువలో పూడికి తీసుకొని ఊరు చిట్ డ్యామ్ కానీ కట్టుకోగలిగితే ఒక్క కారు పంట పుష్కలంగా పండించుకోవచ్చు. గోడలి రాజుపాలెం, ఊనుగొండపాలెం నాకు తెలిసిన ఈ 3 ఊర్ల బాధలు ఇవి. ఈ 3 ఊర్ల వాళ్ళు ఈ మామిడి కాలువ కింద ఒక్క కారు పంట అయితే పండించుకుంటారు. చూడండి, అంతలా పెద్ద మామిడి కాలువలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఈ నీళ్ళతో నార్లు పోసుకుంటాం. నార్లు పోసుకున్న తర్వాత ఆకాశం వైపు చూసి ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు సాడేసుకుందాం అనుకుంటాం. మళ్ళీ చిన్నపాటి వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి వచ్చిన నీళ్లు ఆ మామిడి కాలువలో పోలేక ఆ మామిడి కాలువ గట్లు తెగిపోయి పంట పొలాలన్నీ మునిగిపోయి నార్లు పాసిపోతాయి. మళ్ళీ నార్లు పోసుకొని వేసుకునేటప్పటికి ఈ నీళ్లు ఇంకిపోతాయి. ఎందుకంటే మామిడి కాలువ మొత్తం పూడికితో నిండిపోయి అడవిలాగా తయారైంది కాబట్టి నీళ్లు నిల్వ ఉండటం లేదు. అందువల్ల ఈ రైతులకు కష్టాలు. ఒకవేళ నారు ఏత వేసి పంట చేతికి వచ్చే టయానికి లాస్ట్ 6 తళ్ళు నీళ్లు లేక, గింజ పాలు ఎక్కే టయానికి నీళ్లు లేక స్వచ్ఛ గింజ వచ్చి ప్రతి ఒక్క రైతుకి స్వచ్ఛ గింజ పండించుకొని అది దళారులు కొనక కొందరు కోతలు అయితే కోయలేదు. కోసుకొచ్చుకున్న ఇంటికి తెచ్చుకున్న ఒడ్డులు బియ్యం కాక బాతులు కమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి. కష్టపడి 6 నెలలు పండించిన పంట ఈ విధంగా పాడైపోతే ఇంక రైతు ఎప్పుడు బాగుపడాలి? రైతు బిడ్డలు ఎప్పుడు చదివించుకోవాలి? కాలేజ్ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. రైతు పండించే పంట కనీసం తిండికి కూడా మిగలటం లేదు. అదే రైతు అనేవాడు లేకపోతే 3 పూటలు తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? రైతు బాగుండాలి. రైతు పండించిన పంట బాగుంటుంది, దేశం బాగుంటుంది. రైతే కష్టాలు పడుతుంటే ఇంకా దేశం ఏం బాగుంటుంది? ఇది మామిడి కాలువ కింద మోటార్లు. ఈ మోటార్లు ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు తడిచుకోవడం, 3000 పెట్టి రిపేర్లు చేయించుకోవడం, 2 వారాలు పెట్టి అయితే పైన పెట్టుకున్నాను. ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఒక అతను నీళ్ళల్లో మోటార్ పెట్టుకోవచ్చు కదా అన్నాడు. నీళ్ళల్లో మోటార్ పెట్టడానికి మామిడి కాలువలో నీళ్ళు ఉంటే కదా నీళ్ళల్లో మోటార్ పెడతారు. నీళ్ళే లేకపోతే నీళ్ళల్లో మోటార్ ఎలాగ వేసుకుంటారు చెప్పండి ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారు? పైగా ఇక్కడ కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. నోరు లేని మూగజీవాలు బతకాలంటే అడవులు ఉండాలి. అడవులు తీర్చేసి అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు కట్టేస్తుంటే నోరు లేని మూగజీవాలు ఎక్కడ ఉంటాయి? పంట పొలాల మీద పడి ఇలాగా ఒడ్లని, పొండుగాయల్ని తినేస్తున్నాయి. పెట్టుబడికి ఈ కోతుల పాలు కూడా కొన్ని అయిపోతున్నాయి. వాటి బాధ కూడా పట్టించుకునే వాళ్ళు అయితే లేరు. అందరు చొక్కాలు వేసుకుని అందరూ రాజకీయాలు చేసేవాళ్ళే కానీ రైతులు పట్టించుకునే వాళ్ళు అయితే లేరు. కనీసం పంట పండిన పంటని బయటికి తోలుకోవడానికి కూడా ఈ పొలాలకి దారులు అయితే లేవు. ప్రతిది ఇక్కడ 5 రూపాయలు పెట్టుబడి అయితే ఇక్కడ అధికంగా 20 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దూరం వల్ల. రాజపాలెం నుంచి ఊనుగొండపాలెం వినాయకుడి గుడి కాడికి ఒక ట్రిప్పు రోడ్డు తోలుకొని పోవడానికి 500 రూపాయలు అయితే ట్రాక్టర్ బాడు కట్టాలి. గంటకు ఉరుకోత మిషన్ 2200. ఈ మామిడి కాలువ కట్ట మా పొలంలో 2 ఎకరాల పొలం కింద మామిడి కాలువ కట్ట ప్రతి సంవత్సరం ఇక్కడైతే తెగిపోద్ది. ఇక్కడి నుంచి నీళ్లు పంట పొలాల్లోంచి ఈ కైలో మట్టి ఇంకో కైలో మట్టి అట్లా పెట్టి 4 సంవత్సరాల నుంచి అయితే మేము బాధపడుతున్నాము. ప్రతి సంవత్సరం జేసీపీని ట్రాక్టర్ను పెట్టడం,
కైలో మట్టి ఎత్తుకోవడం, ఆ కట్టకు పోసుకోవడం, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఆ కట్ట తీసుకోవడం. అటు గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 50,000 పెట్టుబడి ఆ కట్ట అయితే పోసుకుంటున్నాము. ఈ బాధలు ఎంతమందికి చెప్పినా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రభుత్వాలు అయితే పట్టించుకోవట్లేదు. ఈ మామిడి కాలువ కింద పడే బాధలు ఎలాగైతే ఉన్నాయి. ఈ మామిడి కాలువ కింద రోడ్లు ఆరాతలు వేయించుకోవాలన్నా, కూలీలను దొరుకుకోవాలన్నా, ఆటో బాడుగులు, ట్రాక్టర్ బాడుగులు, 3 ఊర్లు తిరుక్కొని పోవాలంటే చాలా కష్టంగా ఉంది. అదే ఏట్లో ఇసుక ఎత్తడానికి మాత్రం రాత్రికి రోడ్లు వేస్తారు, ఎందుకంటే కోట్లలో ఆదాయం వస్తుంది. ఆ రోడ్డు వేసే రాజకీయ నాయకులకి ఈ రైతులు పడే కష్టాలు ఎందుకు కనపడట్లేదు చెప్పండి ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారు? జేసీపీలు, ఇటాచీలు అన్నీ రాత్రికి స్థిరపడిపోతాయి ఇసుక ఎత్తుకుపోయేదానికి మాత్రం. రైతు పండించిన పంటని బయటకు తోలుకొని అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ సీగల దగ్గర. మామిడి కాలువ కింద మాత్రం కోతులు, పందికుక్కలు కుక్కేసేయి, అవన్నీ ఎన్నులన్నీ పోసేసుకున్నాను. రొక్కు నిండిన తర్వాత ఈతగానే పోసుకొని పోవాలి, ఎందుకంటే ఎత్తు పొలాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఒడ్ల కింద పోకుండా అలాగైతే దోసుకుంటున్నాను. ఇవి గోడల నుంచి ఊనుగొండపాలెం తిరుక్కొని వినాయకుడి గుడి కానించి రాసుపాలెంకి అయితే తీసుకొని రావాలి ఒడ్లు కాటాలు వేసేదానికి. ప్రతి ఒక్క రైతు ఇలాగే కష్టపడుతున్నారు కదూ. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతే రాజు అన్నాడు, కానీ ఈ రోజుల్లో రైతు రాజుగా లేడు. ఒక కూలివాడిగానే ఉన్నాడు. లక్షల్లో ఫీజులు బిడ్డల్ని చదివించుకోవాలంటే ఇప్పుడు కష్టపడి పండించే రైతు మాత్రం పేదవాడుగానే ఉన్నాడు. పండించిన పంటని మాత్రం అమ్ముకునేవాడు కోటీశ్వరుడుగా మారిపోయారు డలార్లు. 2024లో 22,800 పుట్టి ఇంకా కొద్ది రోజులు వ్యవసాయం చేయొచ్చు రైతు అనుకునే లోపల 2025లో 16,000 రూపాయలు మాత్రమే అయ్యాయి. మిషన్ కోత కోసేటప్పుడు పోయిన ఒడ్లు చూడండి ఎన్ని అయ్యాయో. అన్నా మిషన్ ఒడ్లు పోతున్నాయి, 3 పాయల నుంచి ఎలాగే పోతున్నాయి అని అడిగితే, మిషన్ రిపేర్ అమ్మా నేనేం చేయలేను, వేరే మిషన్ పిలుచుకోండి అన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఇంకో మిషన్ పిలుచుకోవాలన్నా కానీ ఈ 3 ఊర్లు దాటి మీ పొలం దగ్గర కొయ్యాలంటే మేము రాలేమని చెప్తారు. రైతు పండించిన పంట కొన్ని భూమి పాలు, కొన్ని నోరు లేని మోగజీవులకి అన్ని పొంగ మిగిలేది రైతుకి పిడికిడు మాత్రమే. ఆ పిడికిడు పండించే రైతుకు కూడా విలువ లేకుండా పోయింది. నేను మాకైతే కొత్త మిషన్ చుట్టూరు ఉన్నాము. ఉరగెడ్డు కట్టేదానికి మిషన్ వచ్చినప్పుడు గిన్నెల గడ్డి కట్టదు, అది తీసేసుకుంటూ విలువ తీసుకుంటూ ఉన్నాము. సొంత భూములు లీజులకి ఇచ్చి ఫ్యాక్టరీల వైపు తిరుగుతున్నారు. ఇప్పుడు నెలకు 10,000 లెక్కన 6 నెలలకు 60,000 వస్తుంది, పొలంలో ఏం మిగులుతుంది అని ఇప్పుడు తరం వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంక వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయమే పండించేవాడే లేకపోతే పువ్వు ఎట్టదనాలు 3 పూట్లు, కూరగాయలు, పండ్ల తోటలు, ధాన్యం గింజలు పండించేవాళ్ళు లేక అల్లాడిపోవాల్సి వస్తుంది. రైతులు ఎలాగే కానంటే, రైతుల బాధలు ఎలాగే కానంటే చేసేవాళ్ళు చాలా కష్టమైపోద్ది. ఆఖరికి వ్యవసాయం చేసే బిడ్డలకి అమ్మాయిలు ఇచ్చే దుస్థితి కూడా లేదు. వ్యవసాయం చేసుకునేవాడు ఏం మిగిలించుకుంటాడని గంటకి 2,200 లెక్కన 3 గంటలు అయితే 2 ఎకరాలకు వచ్చింది. కాటాలు వేసేవాళ్ళు అయితే వచ్చిండ్రు. 75 కేజీల బస్తాలు, 12 బస్తాలు అయితే ఒక గుడ్డ అయితే అవుతుంది. కాటాలు అయితే వేశారు. రాత్రికి ఎర్రమట్టి రోడ్లు వేసి టిప్పర్లు, జేసీపీలు, హిటాచీలు వచ్చి ఇసుకే తమ్ముకుంటారు. ఎందుకంటే ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం వస్తుంది. అదే రైతు పండించిన ధాన్యాన్ని బయటకు కోల్చుకునే దానికి మాత్రం తరతరాలుగా రోడ్లు వేసేవాళ్ళు లేకుండా పోయారు. కనీసం మామిడి కాలువకి అక్కడక్కడ చెక్ డ్యాములు కానీ పెడితే రైతు 1 కారు పంట అయినా గుర్తుగా పండించుకుంటాడు.